నేను మీ హరిపురుషోత్తం. సో మనం లీగ్ స్టేజ్ అయిపోయాక అన్ని టీమ్స్ అనాలిసిస్ చేస్తున్నాం కదా. సో దాంట్లో భాగంగా ఇవాళ ఏంటంటే ఆర్సీబీని అనాలిసిస్ చేద్దాం గైస్. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిజంగా ఎప్పుడైతే లాస్ట్ సీజన్ అయిపోయిందో, కప్పు కొట్టారో అక్కడ నుంచి నిజంగా రాయల్ టీమ్ లాగా బ్యాటింగ్ చేస్తున్నారు, బౌలింగ్ చేస్తారని మనం చెప్పాలి. సూపర్ పర్ఫార్మెన్స్ బై ఆర్సీబీ సీజన్ మొత్తం కూడా మనం చూసుకుంటే మనం అందరం మర్చిపోతాం ఫిల్ సాల్ట్ని, కానీ తను మాత్రం నిజంగా చాలా చాలా బాగా కాంట్రిబ్యూట్ చేశాడు ఈ సీజన్. ఓపెనింగ్ తను ఇచ్చినటువంటి ఓపెనింగ్ అయితే చాలా చాలా బాగుండే. విరాట్ కోహ్లీ కూడా చాలా బాగా కాంట్రిబ్యూట్ చేసుకుంటూ వచ్చాడు. తన సెంచరీ అయితే నేను అస్సలు మర్చిపోలేను. ఆ సెంచరీ చాలా చాలా బాగా చేశాడని చెప్పాలి. నాట్ ఓన్లీ దిస్ టూ గైస్, దేవదత్ పాడికల్ ఈ సీజన్ చాలా చాలా బాగా బ్యాటింగ్ చేశాడు. తనలో ఒక మెచ్యూరిటీ కనిపించిందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే తనని కెప్టెన్గా కూడా డొమెస్టిక్ గేమ్స్లో ఆడిచ్చారంట. సో దానివల్ల ఏమో కానీ తనలో మెచ్యూరిటీ బాగా పెరిగింది. షార్ట్ సెలెక్షన్ చాలా బాగుంది, చాలా ఎలిగెంట్గా సిక్సెస్ కొట్టుకుంటూ వెళ్ళాడు. అదర్ ప్లేయర్స్ మనం చూసుకుంటే టీం మొత్తం కూడా చాలా బాగుందన్నమాట. సో మనం చూసుకుంటే కునాల్ పాండ్యా అనమాట. నిజంగా గైస్ ఈ సీజన్ బాల్తో పెద్ద కాంట్రిబ్యూషన్ రాలేదనిపించింది, కానీ బ్యాట్తో కూడా కాంట్రిబ్యూట్ చేశాడు. సో అంటే ఎక్కడైతే బ్యాట్తో కాంట్రిబ్యూట్ చేయాలి అక్కడ బ్యాట్తో, బాల్తో ఎక్కడైతే కాంట్రిబ్యూట్ చేయగలుగుతాడో అక్కడ బాల్తో కాంట్రిబ్యూట్ చేసుకుంటూ వచ్చాడు. హ్యాట్స్ ఆఫ్ టు కునాల్ పాండ్యా అని మనం చెప్పాలి గైస్. వాట్ ఎ డెడికేషన్. నిజంగా ఇంత డెడికేషన్ ఉంటే డెఫినెట్లీ అంటే తనని అందరు మర్చిపోతున్నారు. రజత్ పాటిదార్ని ఆడియాలి, భువనేశ్వర్ని ఆడియాలి, అయ్యర్ని ఆడియాలి అంటున్నారు, కానీ కునాల్ పాండ్యా కూడా ఒక ఛాన్స్ ఇవ్వాలి గైస్. ఏదో తన బ్రదర్ టీంలో ఉన్నాడని తను ఉండకూడదు అనుకోవడం కరెక్ట్ కాదని నా అభిప్రాయం. ఈ హ్యాస్ టు మేక్ ఇట్ టు ద ఇండియన్ టీమ్ గైస్. సో అది నా ఒపీనియన్ అనమాట. అండ్ కమింగ్ టు అదర్ ప్లేయర్స్, భువనేశ్వర్ కుమార్ చాలా చాలా బాగా బౌలింగ్ చేశాడు ఈ సీజన్ మొత్తం. హ్యాట్స్ ఆఫ్ టు లెజెండ్ అని మనం చెప్పాలి గైస్. పర్పుల్ క్యాప్ హోల్డర్ అనమాట. సో ఇవాళ నేను వీడియో చేసేటప్పుడు క్వాలిఫైర్ 1 అయిపోయిన తర్వాత సో అంత సూపర్ బౌలింగ్ అనమాట ఈ సీజన్. ఎన్ని మంచి వికెట్స్ తీసుకుంటూ వచ్చాడు అసలు. సూపర్ బై భువనేశ్వర్ కుమార్ గైస్. భువీ ఇన్ బ్లూ అనేటువంటిది నేను హ్యాష్ ట్రెండ్ చేస్తూనే ఉన్నాం, మీరు కూడా ట్రెండ్ చేయండి. హీ హ్యాస్ టు మేక్ ఇట్ ఇన్ టు ది ఇండియన్ టీమ్ గైస్. అట్లీస్ట్ T20 టీంలో ఉంటే తన యొక్క పర్ఫార్మెన్స్కి, ఆ కమ్బ్యాక్కి చాలా మందికి ఇన్స్పైరింగ్ ఉంటుందన్నమాట ప్లేయర్స్కి ఎవరికైతే ఉంటారో. కమింగ్ టు అదర్ ప్లేస్ మనం చూసుకుంటే రజత్ పాటిదార్ని అస్సలు మర్చిపోకూడదు. రజత్ పాటిదార్ యాజ్ ఎ కెప్టెన్ సూపర్బ్, రజత్ పాటిదార్ యాజ్ ఎ బ్యాట్స్మెన్ సూపర్బ్ అని చెప్పాలి. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ అబ్బా. అసలు ఇంక నేను నాకు వర్డ్సే లేవు నిజం చెప్పాలంటే. ఆ ఆర్సీబీ టీం ఏదైతే మనకు ఆ యొక్క బ్యారియర్ని మోసుకుంటూ వచ్చిందో, ఒక బ్యాగేజ్ని మోసుకుంటూ వచ్చిందో, ఆ బ్యాగేజ్ని పక్కన పడేసి ఒక కొత్త టీంని లాగా దాన్ని సృష్టించి మ్యాచెస్ని గెలిపించుకుంటూ వచ్చాడు. సో సూపర్ టు రజత్ పాటిదార్ అని చెప్పాలి గైస్. అండ్ ఇంకా చాలా అందరు ప్లేయర్స్ కూడా బాగా కాంట్రిబ్యూట్ చేశారని చెప్పాలి. మనకి హేజల్వుడ్ కూడా బాగా కాంట్రిబ్యూట్ చేశాడు, డఫీ కూడా బాగా కాంట్రిబ్యూట్ చేశాడు. సో ఇలా ఓవరాల్గా ఆర్సీబీ టీం మొత్తం కూడా చాలా చాలా బాగా ఆడిందని చెప్పాలి. దట్స్ వై దే ఆర్ ఇన్ టు ద ఫైనల్స్ గైస్ ఈ 2026 IPLలో. సో హాట్ ఫేవరెట్స్ అని చెప్పొచ్చు. నాకు గెస్ కనుక కరెక్ట్ అయితే ఆర్సీబీ వర్సెస్ SRH కానీ, ఆర్సీబీ వర్సెస్ GT కానీ ఫైనల్ ఉంటుందని నాకు అనిపిస్తుంది గైస్. సో లెట్ us see. సో దట్స్ ఇట్ గైస్ అబౌట్ ఆర్సీబీ. ఆప్షన్లోకి వెళ్ళినా పెద్ద చేయాల్సింది ఏం లేదు, జస్ట్ అక్కడ కూర్చొని టైం పాస్ చేసి అవి తినేసి వస్తే సరిపోతుంది నా అభిప్రాయం గైస్. సో దట్స్ ఇట్ అబౌట్ ఆర్సీబీ. సో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. Bye.